హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మే 30వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. యుద్ధాల వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని చేకూరుతుంది అన్నట్టుగా మనం గమనించాలి. ఒకవైపేమో రష్యా అన్నటువంటిది ఉక్రెయిన్ మీద వార్ ప్రకటించటం, అలా రష్యా ఉక్రెయిన్ వార్ అన్నటువంటిది. అలాగే హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేయటం, ఇజ్రాయెల్ ప్రతి దాడి చేయటం, దాంతో మళ్ళీ ఇజ్రాయెల్ హమాస్ వార్ అన్నటువంటిది. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, దీని పరిణామాలు కూడా చూస్తూనే ఉన్నాం. ఇజ్రాయెల్ హమాస్ వార్ జరుగుతూ ఉండటం, అలాగే యెమెన్కి సంబంధించినటువంటి హౌతీ రెబెల్స్ ఇజ్రాయెల్ మీద దాడులు చేయటం, ఇజ్రాయెల్ లెబనాన్కి మధ్య వార్ జరుగుతూ ఉండటం, అలాగే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య గొడవలు అన్నటువంటివి. సో వీటన్నింటి నేపథ్యంలో మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటి? ఈ రెండు దేశాలకి సంబంధించి లేదా ఈ హమాస్ లేదా ఇజ్రాయెల్ వీటికి సంబంధించి ఎవరు గెలుపొందినా కానివ్వండి, దాని ప్రభావం అన్నటువంటిది ఎన్విరాన్మెంట్ మీద కూడా ఉంటుంది. సరే, అసలు ఒక దేశం గెలుపొందినా ఓడిపోయినా ఒకటి ఎన్విరాన్మెంట్ మీద ఆ ఎఫెక్ట్ అన్నటువంటిది ఉంటుంది. అవునా? ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఉన్నటువంటి వాటర్ పొల్యూట్ అవుతుంది. రెండవది వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అన్నటువంటిది దెబ్బతింటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఫ్లోరా ఏదైతే ఉంటుందో, అంటే వృక్ష జాలం ఏదైతే ఉంటుందో అది దెబ్బతింటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఫానా అంటే జంతు జాలం అన్నటువంటి దెబ్బతింటుంది. ఇది కాకుండా ఎకనామీ పరంగా చూసుకుంటే ఆస్తి నష్టం అన్నటువంటిది సంభవిస్తుంది. అలాగే మనం చూసుకుంటే ప్రాణ నష్టం అన్నటువంటిది కూడా సంభవిస్తుంది. చాలామంది చనిపోతారు, నిరాశ్రయులవుతారు, ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్లాల్సి వస్తుంది. సో మైగ్రేషన్ అన్నటువంటిది, ఇవన్నీ కూడా యుద్ధానికి సంబంధించిన ఎఫెక్ట్సే కదా. అంతేకాదు, ఇప్పుడు ఏమవుతోంది, ఎక్కువ మిసైల్స్, రాకెట్లు ఇవన్నీ ప్రయోగించడం వల్ల ఎన్విరాన్మెంట్ పాడవుతుంది. కాలుష్యం అన్నటువంటిది జరుగుతోంది, వాయు కాలుష్యం జరుగుతోంది, జల కాలుష్యం, భూ కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతూ ఉన్నాయి వీటి వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇజ్రాయెల్ పరిసర ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు అన్నటువంటిది 1.5 డిగ్రీలు పెరిగింది ఈ యుద్ధం వల్ల. అదే ఈ శతాబ్దం చివరి నాటికి వచ్చేసరికి దాదాపు 4 డిగ్రీలు పెరుగుతుంది అనేసి అంచనా. మరి ఆ నేపథ్యంలో ప్రకృతికి జరిగే నష్టాన్ని యుద్ధ నేరంలాగా పరిగణిస్తేనే పర్యావరణ విధ్వంసం అన్నటువంటిది జరగదు. అవునా? అంతేనా? చాలామంది శాస్త్రవేత్తల అభిప్రాయం ఇది. యుద్ధ సమయంలో పాటించాల్సినటువంటి కొన్ని న్యాయ సూత్రాలు అనేవి ఉంటాయి. ఆల్రెడీ యుద్ధాలకు సంబంధించి 4 జెనీవా ఒప్పందాలు ఉన్నాయి. దాంతోపాటు యుద్ధంలో పర్యావరణ పరిరక్షణ కోసం 5వ జెనీవా ఒప్పందాన్ని తీసుకురావాలి అన్నట్టుగా చాలామంది కోరుతున్నారు. ఆ నేపథ్యంలోనే మనం ఈ ఆర్టికల్ గురించి చదువుకుంటున్నాం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి సంబంధించి ఇజ్రాయెల్ అన్నటువంటిది రఫా నడుబొడ్డుకు చేరింది. దాదాపు 10 లక్షల మంది పాలస్తీనియన్లు అక్కడి నుంచి నగరాన్ని విడిచి వెళ్ళిపోయారు అన్నట్టుగా ఈ ఆర్టికల్. మరి ఆ నేపథ్యంలో ఇది వచ్చేసరికి గాజా స్ట్రిప్ అన్నటువంటిది. ఈ గాజా స్ట్రిప్ ఇది మొత్తం ఈ లైన్స్ ఉండేటటువంటిది. మరి అందులో రఫా అన్నటువంటి ప్లేస్ ఇక్కడ ఉందన్నమాట. ఇదిగో ఇక్కడ రఫా క్రాసింగ్ అన్నటువంటిది ఉంది. దీన్ని ఆల్రెడీ ఇజ్రాయెల్ బ్లాక్ చేసింది. మరి ఆ నేపథ్యంలో రఫా అన్నటువంటి ప్లేస్ చూడండి, ఇది ఈజిప్ట్కి బార్డర్గా ఉన్నటువంటి ప్లేస్. మరి ఆ రఫాని ఇజ్రాయెల్ అన్నటువంటిది స్వాధీనం చేసుకుంది. రఫా క్రాసింగ్ ద్వారా ఇప్పటి వరకు ఈ గాజాలోకి మానవతా సహాయం అందేది, హ్యుమానిటేరియన్ ఎయిడ్ అన్నటువంటిది అందేది. మరి అది కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ ఏర్పడ్డాయి. నెక్స్ట్ చూడండి, ఢిల్లీలో 52.9 డిగ్రీల టెంపరేచర్ అన్నటువంటిది నమోదైంది. మన దేశంలో ఇదే అత్యధికం ఇప్పటిదాకా. దీనికి సంబంధించి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇదిగో దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం అన్నట్టుగా చెప్పింది. మరి భూమి మీద ఇప్పటి వరకు అత్యధిక ఉష్ణోగ్రత 56.7 డిగ్రీలు. అది కూడా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్నటువంటి డెత్ వ్యాలీలో 1913లో ఇది నమోదైంది. కానీ మన దేశంలో అయితే 52.9 డిగ్రీలు. మరి ఇలా టెంపరేచర్ పెరగటానికి కారణం ఏంటి అంటే, ఢిల్లీలో ఓపెన్ ల్యాండ్స్ అన్నటువంటివి ఎక్కువగా ఉండటం, దాంతో రేడియేషన్ ఎక్కువగా రావటం, సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకటం, అలాగే ఇక్కడ చెట్లు, బిల్డింగులు లాంటివి లేకపోవటం, బంజరు భూమి ఎక్కువగా ఉండటంతో వేడి అనేటటువంటిది ఉంది. దాంతోపాటు రాజస్థాన్ నుంచి వచ్చే వేడి గాలులు, వాటి వల్ల ఎండ తీవ్రత అనేది పెరుగుతోంది. అలాగే మనం చూస్తే నార్మల్ కన్నా 9 డిగ్రీస్ వరకు టెంపరేచర్స్ అనేవి ఎక్కువ నమోదవుతున్నాయి. మరి దీనికి ముఖ్యంగా 3 కారణాలు. ఒకటి వచ్చేసరికి
భూమి, రోడ్లలో డార్క్ మెటీరియల్స్ ఎక్కువగా ఉండటం, అవి వేడిని ఎక్కువగా గ్రహించటం. అలాగే మెట్రోపాలిటన్ సిటీల్లో ఎత్తైన భవనాలు ఎక్కువ ఉంటాయి, అవి గాలి వేగాన్ని తగ్గిస్తాయి, దానివల్ల కూడా హీట్ అనేది పెరుగుతుంది. అలాగే ఎయిర్ కండిషనర్ ప్లాంట్లు, మిషనరీలు, కార్లు ఇవన్నీ ఎక్కువగా ఉండటం వల్ల హీట్ ప్రొడక్షన్ అన్నటువంటిది ఎక్కువగా జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లేదా ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం అంటాము. ఇది రీసెంట్గా ఒక విశ్లేషణ జరిపి ఏమనింది, దేశంలో రాజకీయ పార్టీల సంఖ్య అన్నటువంటిది ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది అన్నట్టుగా చెప్పింది. 2009తో పోలిస్తే ప్రస్తుతం ఎన్నికల్లో 104% ఎక్కువగా రాజకీయ పార్టీలు అనేవి ఉన్నాయి. మనం గనక గమనిస్తే ఇప్పుడు నమోదైన గుర్తింపు పొందినటువంటి పార్టీలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఎక్కువగా బరిలోకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఎక్కువ క్రిమినల్ కేసెస్ కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి మహిళా అభ్యర్థులు కూడా పెరుగుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, గత 15 ఏళ్లుగా లోక్సభల్లో పోటీ చేస్తున్నటువంటి మహిళల సంఖ్య స్థిరంగానే ఉంది. కానీ 2009లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో 7% మంది మహిళలుంటే అది 2024కు వచ్చేసరికి 9.6% పెరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రుద్రం 2 అన్నటువంటి ఒక మిసైల్ క్షిపణికి సంబంధించి. ఇది గగనతలం నుంచి నేల మీద ఉన్నటువంటి లక్ష్యాల్ని అంటే ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అనేసి పిలుస్తాం. ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అన్నమాట ఇది. దీనిని మన భారతదేశం విజయవంతంగా పరీక్షించింది. వైమానిక దళానికి సంబంధించినటువంటి సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి ఈ ప్రయోగం అనేది జరిగింది. ఎక్కడ అంటే ఒడిశాలో ఉన్నటువంటి బాలేశ్వర్ తీరానికి చేరువలో దీన్ని చేపట్టారు. ఇది రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అంటే DRDO అన్నటువంటిది దీన్ని రూపొందించింది. చాలా అధునాతన పరిజ్ఞానాల్ని ఇందులో ఈ యొక్క మిసైల్లో అమర్చారు కూడా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చైనా తన సైన్యాన్ని ఆధునికీకరిస్తోంది. అందులో భాగంగా రోబో శునకాల్ని రీసెంట్గా కాంబోడియాలో జరిగినటువంటి సైనిక విన్యాసాల్లో ప్రదర్శించిందన్నమాట. ఇందులోకి వచ్చేసరికి ఒక ఆటోమేటిక్ రైఫిల్ అన్నటువంటిది కూడా ఉంటుంది. లక్ష్యాన్ని గురి తప్పకుండా కాల్పులు జరుపుతూ ముందుకెళ్లేలాగా ఈ రోబోని డిజైన్ చేశారు. అలాగే రీసెంట్గా చైనా సైనికులతో టగ్ ఆఫ్ వార్ అన్నటువంటి జరిగింది. అందులో భారత జవాన్లు విజయం సాధించారు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా భారతదేశానికి సంబంధించిన కొంతమంది సైనికులు సూడాన్లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి చైనా సైనికులతో టగ్ ఆఫ్ వార్ నిర్వహించినప్పుడు భారత సైనికులు గెలుపొందారు అన్నట్టుగా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి గత 3 ఏళ్లుగా పాకిస్తాన్ యొక్క సైనిక సామర్థ్యాన్ని చైనా బలోపేతం చేస్తూ వస్తోంది. దానికోసం అక్కడ ఉక్కు బంకర్లు నిర్మించడం, డ్రోన్లని పాకిస్తాన్కి అందించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ LOC వెంబడి గుప్త సంకేతాల్ని పంపించడం కోసం కమ్యూనికేషన్ టవర్లు, భూగర్భ ఫైబర్ కేబుల్స్ ఇలాంటి వాటిని చైనా నిర్మించింది. ఇవి ఎక్కువ ఎత్తు నుంచి తక్కువ ఎత్తు నుంచి దూసుకొచ్చేటటువంటి శత్రు విమానాలు కానీ డ్రోన్లు కానీ వీటిని పసిగట్టి అక్కడ వాటిని గుర్తించేటటువంటి రాడార్ వ్యవస్థలు కూడా ఏర్పాటు చేసింది చైనా. మరి మనం చూస్తే ఆల్రెడీ చైనాలోని షింజియాంగ్ నుంచి కారాకోరం రహదారి ద్వారా పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ వరకు చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవా ప్రాజెక్ట్ అన్నటువంటిది జరుగుతోంది. దాని మీద కూడా చైనా దాదాపు $4,600 వెచ్చిస్తోంది. మరి వీటిని కాపాడుకోవటానికి పాకిస్తాన్ యొక్క రక్షణ సామర్థ్యాన్ని కూడా చైనా పటిష్టం చేస్తూ వస్తుంది. నెక్స్ట్ చూడండి. ఈ ఏడాది ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్కి పతకధారిగా ఏ క్రీడాకారుణ్ణి భారత ఒలింపిక్ సంఘం ఎంపిక చేసింది అంటే టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడైనటువంటి ఆచంట శరత్ కమల్. ఈయనకిది 5వ ఒలింపిక్స్, ఇదే తన చివరి ఒలింపిక్స్ కూడా. మరి 2022 కామన్వెల్త్ గేమ్స్కి ముగింపు వేడుకల్లో కూడా భారత పతకధారి ఇతనే. భారత్లో 2023 సెప్టెంబర్ చివరి వరకు 157.84 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం ప్రభుత్వ రుణభారం డిసెంబర్ చివరికి వచ్చేసరికి ఎంత మొత్తానికి పెరిగింది చూడండి, 160.69 లక్షల కోట్లకు పెరిగింది. భారత్లో 2018-19 జీడీపీలో 48.1% ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రుణభారం 2023-24 వచ్చేసరికి ఎంత శాతానికి పెరిగింది అంటే 56.9% పెరిగింది. అయితే నార్మల్గా మనకి కేంద్ర ప్రభుత్వ రుణాలు 40% మించకూడదు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో అయితే కేంద్ర రుణభారం జీడీపీలో 56% ఉంటుంది అనేసి అంచనా. నెక్స్ట్ చూడండి. S&P గ్లోబల్ అన్నటువంటి సంస్థ
మన భారతదేశం యొక్క గ్రోత్కి సంబంధించి ఇంతకుముందు స్థిరత్వం అన్నటువంటి ఫేజ్లో ఉంచిందన్నమాట. అక్కడి నుంచి ఇప్పుడు సానుకూలానికి పెంచింది. వచ్చే 3 ఏళ్లలో బలమైనటువంటి వృద్ధి అంచనా అన్నటువంటిది, అలాగే ద్రవ్య స్థిరీకరణ కోసం చేపడుతున్నటువంటి చర్యలు, వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు తక్కువ పెట్టుబడుల రేటింగ్ ఉన్నటువంటి BBB మైనస్ని కొనసాగిస్తూనే వచ్చింది, కానీ స్థిరత్వం నుంచి సానుకూలానికి పెంచిందంతే. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జూలై లాస్ట్ కల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ని పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు, ప్లాస్టిక్ రహిత జోన్గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మనకి ప్రాజెక్ట్ టైగర్ అన్నటువంటి తెలియాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కనుక మనం ఒకసారి ఇక్కడ చూస్తే చాలా మొక్కలు, పక్షుల జాతులు, పర్యావరణ వ్యవస్థలు ఇలాంటివన్నీ ఉన్నాయి. దాదాపు 2800 మొక్కల జాతులు, 365 పక్షి జాతులు, 108 క్షీరద జాతులు, 28 సరీసృప జాతులు, చాలా ఆకశేరుక జాతులు ఇక్కడ ఉన్నాయి. మరి ఇక్కడున్న జీవ వైవిధ్యాన్ని, బయోడైవర్సిటీని సంరక్షించాలన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం 12 రక్షిత ప్రాంతాలని ప్రకటించింది. అందులో 9 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అందులో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఉన్న అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం అన్నటువంటిది ఒకటి, అలాగే ఆదిలాబాద్లో ఉన్నటువంటి కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం అన్నటువంటిది కూడా ఒకటి, అలాగే 3 జాతీయ పార్కులు అనేవి ఉన్నాయి. అవునా? అంతేకాదు ఇక్కడ గమనిస్తే రాష్ట్ర భూభాగంలో ఇవి మొత్తం 5692 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. రాష్ట్రంలో మొత్తం భూభాగంలో అయితే 19.73% ఉన్నాయి. ఇవి కాకుండా రక్షిత ప్రాంతాల నెట్వర్క్లో అంతరించిపోయే జాతుల జాబితాలో ఘరియల్ ముసళ్ళు లేదా బురద ముసళ్ళకి నిలయమైనటువంటి మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అన్నటువంటిది, శివారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఇలాంటి చిత్తడి ప్రాంతాలు కూడా ఉన్నాయి. మరి టైగర్స్కి సంబంధించి మన దేశంలో 1973 ఏప్రిల్ 1వ తేదీన ప్రాజెక్ట్ టైగర్ అన్నటువంటిది లాంచ్ చేశారు టైగర్స్ యొక్క సంరక్షణ కోసం. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బందీపూర్లో దేశంలో తొలి టైగర్ రిజర్వ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిట్ట చివరిది వచ్చేసరికి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ అన్నటువంటిది 53వ టైగర్ రిజర్వ్. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 53 ఉన్నాయి. ఇక్కడ చూడండి, తెలంగాణలో జాతీయ పార్కులు లేదా అభయారణ్యాలు గనుక మనం చూస్తే ప్రాణహిత, కవ్వాల్, శివారం, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్, మహవీర్ హరిణ వనస్థలి, మృగవని, ఏటూరు నాగారం అభయారణ్యం, కిన్నెరసాని, పోచారం అభయారణ్యం, అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం, మంజీరా అభయారణ్యం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదేమో నిజాం కాలంలో ఎలాంటి పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు చేశారు అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ సింగరేణి బొగ్గు గనులు, స్పిన్నింగ్ మిల్లు, ఫిరంగుల ఫ్యాక్టరీ, ఐరన్ ఫ్యాక్టరీ, సోడా ఫ్యాక్టరీ, ఇలాగా వివిధ రకాల పరిశ్రమలు అన్నటువంటివి నిజాం కాలంలో ఏర్పాటయ్యాయి. నెక్స్ట్ చూడండి, ఇండియన్ ఫిల్మ్ అయినటువంటి ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అన్నటువంటి దానికి రీసెంట్గా 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డు అన్నటువంటిది వచ్చింది. మరి దీన్ని డైరెక్ట్ చేసింది ఎవరు అంటే పాయల్ కపాడియా. దాంతో ఇప్పుడు ఏమైంది, దాదాపు 30 సంవత్సరాల తర్వాత మన భారతదేశానికి ఇలాంటి ఒక అవార్డు వచ్చింది. స్మార్ట్ ఫోన్స్ మనం చూసుకుంటే యుఎస్కి సంబంధించి 2024 ఫినాన్షియల్ ఇయర్లో మనం ఎక్స్పోర్ట్ చేసినటువంటి 4th లార్జెస్ట్ ఐటెం అనమాట. నెక్స్ట్ చూడండి, జీతా అహిర్, షేహ్రా బీజేపీ ఎమ్మెల్యే అనమాట. తను నాఫెడ్కి, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఈయన ఎన్నికవటం జరిగింది. నెక్స్ట్ చూడండి, NHPC అన్నటువంటి దానికి రీసెంట్గా ఎకనామిక్ టైమ్స్ HR వరల్డ్ ఫ్యూచర్ రెడీ ఆర్గనైజేషన్ అవార్డ్ 2024-25 అన్నటువంటిది వచ్చింది. NHPC ఆఫీసర్స్ దీన్ని అందుకున్నారు. NHPC అన్నటువంటిది ఇండియాకి సంబంధించిన ఒక హైడ్రో పవర్ కంపెనీ అనమాట. ఇక్కడ చూడండి, తెలంగాణకి సంబంధించిన రాష్ట్ర అధికారిక పాట అయినటువంటి జయ జయ హే తెలంగాణ అన్నటువంటి పాట ఎవరు రచించారు? అందశ్రీ రచించారు. మరి దీనికి సంబంధించిన స్వరాలకి సంగీత దర్శకుడైనటువంటి MM కీరవాణి ఈయన సంగీతం అందిస్తూ ఉన్నారు. దీని యొక్క పూర్తి గీతాన్ని మొత్తం 13.30 నిమిషాల నిడివితో రూపొందించడం జరిగింది. అయితే రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లోనూ జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు తెలంగాణకు వచ్చినప్పుడు ఆలపించడానికి వీలుగా 2.5 నిమిషాల నిడువుతో ఇంకొక గీతాన్ని రూపొందిస్తూ ఉన్నారు. ఈ 2 గీతాలకి కూడా కీరవాణి స్వరాలనిస్తూ ఉంటే అందశ్రీ ఆ గీతాన్ని రూపకల్పన చేశారు.
ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.